ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మనం ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది దాదాపుగా ఒక 8 పార్ట్స్లో మనం దీన్ని విభజించి చెప్పచ్చు. చాలా మంచి మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ వస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే గతంలో చెప్పే బేసిక్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏదైనా సపోజ్ ఏదైనా బై మిస్టేక్ జరిగినా సరే డిస్క్రిప్షన్లో నేను పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రాబ్లమ్స్ నుంచి ఎలిగేషన్ ఆఫ్ పిక్చర్ వరకు కూడా దాదాపుగా 10 చాప్టర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 10 చాప్టర్ల క్లాసులు కూడా ఇంతకుముందు స్టూడెంట్స్కి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ అయినాయి. సో ఇక్కడ నుండి చెప్తే మన స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుందని ఇక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఫస్ట్ చాప్టర్ నుంచి కూడా ఆటోమేటిక్గా వెనక ముందు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్లాసు ఎంట్రీలోకి వస్తే కనుక చూడండి ఫ్రెండ్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలను అర్థం ఫ్రెండ్స్. ఏదైనా బిజినెస్లో మనం బాగా అమ్మితే లాభం వస్తుంది, ఏదైనా తక్కువ అమ్మితే నష్టం వస్తుంది అనేది ఎలా వస్తుందని ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎస్పీ ఈజ్ గ్రేటర్ దెన్ సిపి అంటే కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువైతే లాభం వస్తుంది ఫ్రెండ్స్. పిఆర్ అంటే ప్రాఫిట్ ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, అమ్మిన వేల కంటే కొన్న వేల ఎక్కువైపోతే నష్టం వస్తుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అదే లాస్ చూస్తే కనుక లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ బై సిపి ఇంటూ 100. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, అలాగే 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి. 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఈ ఫార్ములాస్ అనేది మనం ఒకసారి చూసుకుంటే కనుక బాగా ఉపయోగపడతాయి. కానీ ఫార్ములాస్తో టచ్ లేకుండా ఓన్లీ షార్ట్ కట్స్ రూపంలో మీకు మ్యాథ్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసరికి 25%. వాట్ ఈజ్ ఇట్స్ ఎస్పీ అని అడిగాడు ఫ్రెండ్స్. ఓకే వినండి ఫ్రెండ్స్, 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ. సో 125 ఏమవుతుందంటే 125 అవుతుంది ఫ్రెండ్స్. 125 బై 100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ. చూడండి ఫ్రెండ్స్, 25 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుంది. 5/4 ఇంటూ సిపి మీన్స్ 30,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి. 4 ఏళ్ళు 28, రిమైండర్ 2 పక్కన 0, 20, 4 5 20 పక్కన 2 0, 5 0 0 5 0 0, 5 5 25, 2 5 ఏళ్ళ 35, 37,500 రూపాయలు ఫ్రెండ్స్. 37,500 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా ఒక మోడల్లో ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. వేరే మోడల్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 25% అంటే ఆర్ఆర్ పైకి వేసుకుంటాం, దట్ మీన్స్ గెయిన్ అని అర్థం. గెయిన్ అంటే ఎస్పీ మోర్ ఓవర్ అని అర్థం. సో ఎస్పీ అనేది 125% అయితే కనుక ఎంత తెలీదు. బట్ సిపి ఆల్వేస్ 100% ఈజ్ ఈక్వల్స్ టు 30,000 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, లాభానికి అమ్మామంటే దాని అర్థం ఏంటి? ఎక్కువకి అమ్మాము. ఎక్కువకి అమ్మామంటే దాని అర్థం ఏంటంటే యారామార్క్ పైకి వేసుకోవాలి. ఎప్పుడైతే యారామార్క్ పైకి వేసుకున్నామో మన అర్థమెటిక్ కాన్సెప్ట్లో మోర్ బై లెస్, మన అర్థమెటిక్ కాన్సెప్ట్లో మోర్ బై లెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండిట్లో ఏది మోర్ ఫ్రెండ్స్? 125 బై 100 ఇంటూ 30,000 రూపీస్. 125 బై 100 ఇంటూ 30,000 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, 25 5 25 4, 25 5లో 25 4. సో ఏదైనా సంఖ్య 4th టేబుల్తో డివిజిబుల్ అవ్వాలంటే ఛాన్స్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ 2 సున్నాలు ఉన్నా పర్లేదు, లేదా లాస్ట్ 2 డిజిట్స్ 4వ ఎక్కంతో పోయినా పర్లేదు. లైక్ దట్ 0 4 0 8 12 16 20 ఇవన్నీ కూడా మనకి 4వ ఎక్కంతో పోయేవే. 4 7 28, రిమైండర్ 2 పక్కన 0, 4 5 20 పక్కన 2 0. సో 5 0 0 5 0 0 5 5 25, బ్యాలెన్స్ 2. ఆ బ్యాలెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, 37,500 రూపీస్ ఫ్రెండ్స్. ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే వెరీ షార్ట్ కట్ ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. వెరీ షార్ట్ కట్ ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే 25% ఎప్పుడైతే గెయిన్ వచ్చిందో ఎస్పీ 125% అనమాట. ఎస్పీ 125% అంటే ఆల్రెడీ మీకు పర్సంటేజెస్ టాపిక్స్లో చెప్పి ఉన్నాను. 125% బికమ్స్ 5/4కి సమానం ఫ్రెండ్స్. 5/4కి సమానం. 125% ఇప్పుడు కూడా 5/4కి సమానం. సో 5/4 ఇంటూ 30,000 రూపీస్ ఫ్రెండ్స్. 30,000 రూపీస్ ఫ్రెండ్స్. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 37,500 రూపీస్ ఫ్రెండ్స్. ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫార్ములాలో చేశాను, ఇది షార్ట్ కట్ చేశాను, ఇది వెరీ వెరీ షార్ట్ కట్లో సింగిల్ స్టెప్లో పేరు చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇది బాగా అర్థమైతే ఇది కూడా బాగా అర్థమైతే ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ షార్ట్ కట్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. రైట్, CP 60,000 రూపీస్ ఫ్రెండ్స్. CP 60,000 రూపీస్. ప్రాఫిట్ వచ్చేసరికి 33.13%. 33.13%. దెన్ SP is equal to question mark. దెన్ SP is equal to question mark. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే చూడండి ఫ్రెండ్స్, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 60,000 ఇచ్చాడు, గెయిన్ వచ్చేసరికి 33.13% ఇచ్చాడు. SP అంతా చూడండి ఫ్రెండ్స్, 33.13% యాక్చువల్గా ఏ ఫ్రాక్షన్కి సమానం అంటే 1/3. సో ఫ్రెండ్స్, పర్సంటేజెస్లో దాని యొక్క సీక్వెన్స్ అంతా చెప్పడం జరిగింది. 33.13% 1/3కి సమానం. ఈ మిక్సర్ ఫ్రాక్షన్లో ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ మాత్రమే నోటీస్ చేయాలి ఫ్రెండ్స్. సో ప్రాఫిట్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి 3 రూపాయల వ్యాపారంలో రూపాయల లాభం వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి 3 రూపాయల వ్యాపారంలో రూపాయల లాభం వస్తుంది. అంటే అది ఎంతగా అమ్ముతున్నట్లు లెక్క, అది 4 రూపాయలకి అమ్ముడుపోతున్నట్లు లెక్క. అది 4 రూపాయలకి అమ్మేస్తున్నాడు. సో 4/3 ఇంటూ చూడండి ఫ్రెండ్స్ 60,000 రూపీస్. సో చూసుకుంటే 3 ఒక్కలు 3/20 80,000 ఫ్రెండ్స్. 80,000 ఓకేనా ఫ్రెండ్స్? అలా చూసుకోండి. లేదంటే ఇంకోలా చూడండి ఫ్రెండ్స్, SP is 133.13%. SP so gives rise to how much question mark. CP always 100% friends. ఎంత అంటే 60,000 రూపీస్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మిక్సర్ ఫ్రాక్షన్లు వచ్చేటప్పుడు, మిశ్రమ భిన్నాలు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రాక్షన్ దేనికి సమానం అంటే ఎప్పుడైనా సరే 33.13% 1/3 సమానం కాబట్టి న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై డినామినేటర్ షార్ట్ కట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై డినామినేటర్, లవహారాలు మొత్తం ఒక హారం. అంటే ఇది 4/3 ఈజ్ గివ్స్ టు క్వశ్చన్ మార్క్. 100% అనేది 1కి సమానం ఫ్రెండ్స్. సో ఇది 60,000 రూపీస్ అండి. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా అంటే, సో చూసుకుంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఇక్కడ. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఎక్కువ మనం థింక్ చేయాలి. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఈ 3 అనేది 60,000 అంటే ఆటోమేటిక్గా 3 20,000 60,000. సో 4 20,000 ఎంత చూసుకుంటే 80,000 ఫ్రెండ్స్. 80,000 అవుతుంది ఫ్రెండ్స్. అలా చూసుకుంటాం. లేదంటే కనుక ఎక్కువ బై తక్కువ అంటే 4/3 ఇది ఎక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎనీ ప్రాపర్ ఫ్రాక్షన్ చూడండి ఫ్రెండ్స్, ఎనీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ మిక్సర్ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. మిక్సర్ ఫ్రాక్షన్ అయినా సరే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయినా సరే, ప్రాపర్ ఫ్రాక్షన్ కంటే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. 4/3 ఇంటూ 60,000 రూపీస్ ఫ్రెండ్స్. 3 ఒక్కలు 3/20. సో చూసుకుంటే కనుక 80,000 రూపాయలు అండి. ఎంత ఫ్రెండ్స్? ఇది 80,000 రూపాయలు ఫ్రెండ్స్. ఓకే, రైట్ డౌన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. రైట్, చూడండి ఫ్రెండ్స్, CP ఈజ్ ఈక్వల్ టు 14,000 రూపాయలు. ఎస్, ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసరికి 14 2/7%. వాట్ ఈజ్ ఇట్స్ SP? ఓకే ఫ్రెండ్స్, 14/2/7 అనేది 1/7కి సమానం ఫ్రెండ్స్. 14/2/7 అనేది 1/7కి సమానం ఫ్రెండ్స్. 7 14 98 98 2 యాడ్ చేస్తే 100/7%. అనగా 100/700. 100/700 అంటే 100లో 2 సున్నాలకి 700లో 2 సున్నాలకి క్యాన్సిలేషన్ అయితే 1/7 ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి 7 రూపాయల వ్యాపారంలో రూపాయి లాభం. 7 వంతుల్లో 1 వంతు లాభం ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇలా వచ్చిందో మనకి SP కాబట్టి
న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై డినామినేటర్ చూసుకోవాలి ఫ్రెండ్స్. సో లవహారాల మొత్తము బై హారము. సో 8/7 ఇంటూ 14,000 రూపీస్ ఫ్రెండ్స్. 7 1 7 2. సో ఎస్పీ ఎంతకు వస్తుందంటే కనుక 16,000 రూపీస్కి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇదివరకు చెప్పిన షార్ట్ కట్ లాగా మీరు 114 అండ్ 2/7% ఈజ్ ఈక్వల్స్ టు మోర్, అలాగే 100% ఈజ్ ఈక్వల్స్ టు 14,000. ఇట్లా చేసుకున్నా మనకి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. అలాగా చేసుకోవచ్చు. నేను చెప్పేది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు 1-2 మోడల్స్ ప్రొసీజర్ చెప్పాను కాబట్టి షార్ట్ కట్లో మాత్రమే చేసుకుంటే మీకు ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. CP is equal to 20,000 rupees. నెక్స్ట్ లాస్ వచ్చేసరికి 20%. దెన్ SP is equal to question mark. దెన్ SP is equal to question mark. ఎస్ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా CP ఆల్వేస్ 100% ఫ్రెండ్స్. 20,000 రూపీస్. ఓకే, లాస్ అంటే నష్టపోయాం. ఎంత నష్టపోయాం అంటే 20% నష్టపోయాం ఫ్రెండ్స్. ఎంతలో నష్టపోయాం అంటే 100లో నష్టపోయాం. సో 100లో 20% నష్టపోయామంటే ఎస్పీ 80% అవుతుంది ఫ్రెండ్స్. సో ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అంటే కనుక తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. 80% ఈక్వల్స్ టు చూసుకుంటే కనుక ప్లస్ ఎక్స్పెక్టేషన్ అవుతుందండి ఫ్రెండ్స్. సో 80/100 అనేది చూసుకుంటే కనుక 80/100 అని చూసుకుంటే కనుక మనకి ఈక్వల్గా అవుతుంది ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక 24 25 5 4. సో చూసుకుంటే 16,000 రూపీస్ అండి. ఇది ఏంటి ఫ్రెండ్స్? ఎస్పీ. అలా కాకుండా ఇంకోలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. 20% లాస్ అంటే యారో కిందకి వేసుకోవాలి. ఎప్పుడైతే పర్సంటేజ్లో తక్కువ అంటే లాస్ అంటే కనుక 100 నుంచి మైనస్ చేయాలి. భిన్నాల్లో అయితే కనుక 1లో నుంచి మైనస్ చేయాలి. సో చూసుకుంటే కనుక 20% అంటే 100లో 20 తీసేయాలి ఫ్రెండ్స్. 100లో 20 తీసేయాలంటే 80% ఉంటుంది. 80% అంటే 80% ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్? పర్సంటేజ్ సీక్వెన్స్లో మళ్ళీ చెప్పడం జరిగింది కాబట్టి 4/5 ఇంటూ 20,000 రూపీస్ ఫ్రెండ్స్. 5 1 5 4. సో 16,000 రూపాయలు ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్? ఇది 16,000. ఓకే ఫ్రెండ్స్, ఫిఫ్త్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఎస్ if CP is equal to 30,000 rupees, లాస్ వచ్చేసరికి 33.3%. then SP is equal to question mark. then SP is equal to question mark. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్ 33.3% అనేది దేనికి సమానం అండి? 33.3% అనేది 1/3కి సమానం ఫ్రెండ్స్. ఎస్ ప్రతి ₹3 నష్టపోతున్నాం. ప్రతి ₹3 నష్టపోతున్నామంటే ఆ వస్తువు ₹2కి వెళ్తున్నట్టు. అంటే 3 వంతులకు కొన్న వస్తువు కాస్త 2 వంతులకే వెళ్తుందని అర్థం. ఎప్పుడైతే గుర్తుపెట్టుకుని షార్ట్ కట్లో న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై డినామినేటర్ ఫ్రెండ్స్. లవహారాల మధ్య వ్యత్యాసము బై హారము. ఇందాక న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై డినామినేటర్ చెప్పడం జరిగింది. లవహారాల మొత్తము బై హారము. అది ప్రాఫిట్ ఎస్పీ, ఇది లాస్ ఎస్పీ. లాస్ ఎస్పీలో లవహారాల వ్యత్యాసము బై హారం చేస్తాం ఫ్రెండ్స్. ప్రాఫిట్ ఎస్పీలో లవహారాల మొత్తము బై హారం చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసుకుంటే కనుక విషయం ఏంటంటే చూసుకుంటే కనుక ఇప్పుడు 1కి 3కి గల వ్యత్యాసం 2. సో 2/3 ఇంటూ 30,000 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్? 3 1 3 10 అంటే 30,000 రూపాయలు కొన్నాడు. బట్ ఎంతకు అమ్మేశాడు? 20,000 రూపాయలకి అమ్మేశాడు. అంటే డబ్బుల్లో 10,000 రూపీస్ లాస్ అయిపోయాడు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ మనకు కావలిస్తే కనుక చూడండి 100% ఈజ్ ఈక్వల్స్ టు 30,000 రూపీస్. ఎస్ అదే లాస్ 33.3% అంటే కేవలం లాస్ మన లాస్ కట్టేయచ్చు. లేదా 33.3% తీసేస్తే 66.23% రావచ్చు. సో 100తో పోలిస్తే 66.66 అండి. 66.66 కింద లెక్క. సో తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో తక్కువ అంటే దాని అర్థం ఏంటి? లెస్ బై మోర్. సో 66.23% దేనికి సమానం? 2/3కి సమానం. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసుకుంటే కనుక ఎప్పుడైతే మిశ్రమ భిన్నాల్లో కానీ
క్రమభిన్నాల్లో కానీ అపక్రమ భిన్నాల్లో కానీ వస్తే మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా దాన్ని మనం భిన్నాల్లో మార్చుకోవాలి. 100% దేనికి సమానం అంటే 1కి సమానం. 100% దేనికి సమానం? 1కి సమానం. సో ఇది దేనికి సమానం అంటే 2/3కి సమానం. సో 1 కంటే 2/3 చాలా తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత తక్కువ అంటే 1/3 తక్కువ. సో యారో మార్క్ కిందకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి లెస్ బై మోర్. అదే యారో మార్క్ పైకి వేస్తే మోర్ బై లెస్, అది ప్రాఫిట్ వేస్తుంది. సో 2/3 ఇంటూ 30,000 రూపీస్, 3 ఒకట్లు 3 పదులు. సో 20,000 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్. సో సిస్టంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ 66 and 2/3% లాస్ ఫ్రెండ్స్. 66 and 2/3% లాస్ అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 2/3 66 and 2/3% దేనికి సమానం అంటే యాక్చువల్గా ఇది 2/3కి సమానం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే 3/3 వ్యాపారంలో 2 రూపాయలు లాస్ అవుతున్నాడు అంటే చేతికి వచ్చేది 1/3. 3 రూపాయల వ్యాపారంలో 2 రూపాయలు లాస్ అవుతున్నాడు అంటే చేతికి వచ్చేది 1/3. 1/3 ఇంటూ 60,000 రూపీస్ ఫ్రెండ్స్. సో 3 ఒకట్లు 3 20. సో చూసుకుంటే 20,000 అనేది ఎస్పీ ఫ్రెండ్స్. 20,000 అనేది ఎస్పీ. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్. చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు మనకు సిపి ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చి లాస్ ఇచ్చి ఎస్పీ కనుక్కోమన్నాడు. సిపి ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చి లాస్ ఇచ్చి ఎస్పీ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఎస్పీ ఇస్తాడు, ప్రాఫిట్ ఇస్తాడు, లేదా ప్రాఫిట్ బదులు సిపి ఇస్తాడు. మనకేం ప్రాఫిట్ బదులు లాస్ ఇస్తాడు, సిపి కనుక్కోమన్నాం. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 20,000 రూపీస్. ప్రాఫిట్ వచ్చేసరికి 20% ఈజ్ యూజ్. సిపి అంత. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మామూలుగా మీకు సింపుల్గా చెప్తాను. సో ఎస్పీ అంటే అమ్మిన వెల అని అర్థం. ఎంత లాస్తో అమ్మాడు లేదా ఎంత గెయిన్తో అమ్మాడు అనేది చూద్దాం. పి అంటే ప్రాఫిట్, ఎల్ అంటే లాస్. 20% ప్రాఫిట్తో అమ్మాడు అంటే ఎస్పీ అనేది ఎగ్జాక్ట్గా 120% అని అర్థం. ఈ 120% ఇస్ ఈక్వల్స్ టు 20,000 రూపీస్. ఎస్పీ అనేది 120% ఇస్ ఈక్వల్స్ టు 20,000 రూపీస్. సో చూసుకుంటే కనుక మనకి కావలసిన సిపి. సిపి ఆల్వేస్ 100%. సిపి ఆల్వేస్ 100%. ఎస్. సో చూసుకుంటే ఫ్రెండ్స్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే తక్కువే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అంతా కూడా డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? 120 అనేది 20,000 అయితే 100 అనేది ఎంత అవుతుందని అడిగాడు. సో యారమ్మ కిందకి రాసామంటే కాన్సెప్ట్ ఏంటి ఫ్రెండ్స్? లెస్ బై మోర్. లెస్ బై మోర్. ఎస్, లెస్ బై మోర్. 100/120. ఎందుకు 100/120 చేసాం? లెస్ బై మోర్. ఈ రెండింటిలో లెస్ ఏంటి? 100. తర్వాత 120 బై చూసుకుంటే కనుక ఇంటూ 20,000 రూపీస్. సో ఈ 0 క్యాన్సిలేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 2 5 10, 2 6 12. సో చూసుకుంటే 6 ఏకంతో క్యాన్సిలేషన్ అవ్వకపోయినా మనం చేయాలి తప్పదు. సో 1 lakh ఫ్రెండ్స్. 1 lakh/6. 5 ఇంటూ 20 1 lakh/6. సో చూసుకుంటే కనుక 6 ఒకట్లో 6, రిమైండర్ 4, 4 పక్కన 0. 40 అంటే 6 36. 16,666 రూపాయల 66 పైసలు. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటి ఫ్రెండ్స్ ఇది? చూసుకుంటే ఏది ఇది? మనకి 16,666 రూపాయల 66 పైసలు ఏంటి? దట్ ఈస్ సిపి. సో ఎస్పీ ఎంత? 20,000 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, 16,660 రూపాయల 66 పైసలకు కొనే వ్యక్తి 20% లాభంతో అమ్మాడంటే అది ఎక్కువగా అమ్మాడా తక్కువగా అమ్మాడా? ఎస్, ఎక్కువకి అమ్మాడు. కొనడం తక్కువకి కొన్నాడు, అమ్మడం ఎక్కువకి అమ్మాడు. దట్ ఈస్ ప్రాఫిట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కాకుండా మరి షార్ట్కట్లో మరి ఎలా మనం ఎంటర్టైన్ చేయబోతున్నాం అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. షార్ట్కట్కి వచ్చేసరికి ఏంటంటే ప్రాఫిట్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రాఫిట్ 20% అంటే చెప్పాలి 120%. 120% బికమ్స్ ఎస్ 6/5. 6/5 అనేది ఎస్పీ కావాలంటే 6/5. చూడండి ఫ్రెండ్స్,
ఎస్పీ కావాలంటే 6/5, కానీ వీ వాంట్ టు సిపి, మనకు సిపి కావాలి కాబట్టి 6/5ని రెసిప్రోకల్ చేయాలా. 6/5 ఏం చేయాలా? రెసిప్రోకల్ చేయాలా. రెసిప్రోకల్ దట్ మీన్స్ న్యూమరేటర్ బికమ్స్ డినోమినేటర్, డినోమినేటర్ బికమ్స్ న్యూమరేటర్. లవహారాలు తారుమారు చేయాలి. సో 6/5 యాక్చువల్గా ఇది 6/5 చూస్తే రొటేట్ చేస్తే ఏమవుతుందంటే 5/6 అవుతుంది ఫ్రెండ్స్, ఇంటూ 20,000 రూపీస్. ఆల్రెడీ 5/6 ఇంటూ 20,000 అనేది ఎంత వచ్చిందో, 5/6 ఇంటూ 20,000 అనేది ఎంత వచ్చిందో మీకు తెలుసు. చెప్పండి ఫ్రెండ్స్, 16,666 రూపాయల 66 ఫ్రెండ్స్. మనకి సిపి కావాలంటే రెసిప్రోకల్ చేయాలి. షార్ట్ కట్ కంటెంట్ అనేది మర్చిపోకూడదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ప్రొసీజర్ అయితే ఇబ్బంది లేదు, కానీ ప్రొసీజర్ టైం టేకన్ కాబట్టి 1-2 మార్లు కష్టంగా ఉన్నా షార్ట్ కట్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఎస్పీ ఇస్తున్నాను, ఎంత అంటే 45,000 రూపాయలు. ఎస్, ప్రాఫిట్ వచ్చేసరికి ఎంత అంటే 33.13%. సో దాని సిపి ఎంత అని అడిగాడు ఫ్రెండ్స్. ఏమడిగాడు ఫ్రెండ్స్? ఇక్కడ సిపి అడిగాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలుసు 33.13%లో ఈ మిక్సర్ ఫ్రాక్షన్లో ఉన్నది ఏంటి? ఎస్, ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ ఎంత? 1/3. 1/3 అంటే కనుక 4/3 అవుతుంది ఫ్రెండ్స్. 1/3 అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? 4/3 అవుతుంది. ఎందుకు 4/3 అవుతుందో మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేసి చూపించాను. మరొకసారి చెప్తాను చూడండి. 3 రూపాయల వ్యాపారంలో రూపాయల లాభం వచ్చింది. 3 రూపాయల వ్యాపారంలో రూపాయల లాభం వచ్చిందంటే ఆ ఐటమ్, ఆ వస్తువు అది 4 రూపాయలకి వెళ్తుందని అర్థం. సో 4/3 ఇంటూ 45,000 రూపీస్ అనేది మనం చేయకూడదు ఫ్రెండ్స్, చేయకూడదు. ఎందుకు చేయకూడదు? మనకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ సిపి కావాలనేటప్పుడు నేనేం చెప్పాను మీకు? రెసిప్రోకల్ చేయాలి. కానీ మనం ఏం చేసాం? ఇక్కడ యథావిధిగా వేసేసాం. యథావిధిగా ఎప్పుడు వేయాలి? ఎస్పీ కావాలి అనేటప్పుడు వేయాలి, సిపి కావాలనేటప్పుడు రివర్స్ చేయాలి. సో 3/4 ఇంటూ చెప్పండి ఫ్రెండ్స్ 44,000 రూపీస్. 4 11 44, రిమైండర్ 1 పక్కన 0 10, 4 2 8, 2 4 5 20 పక్కన 0, 11,250 రూపాయలు. సో 3 0 0, 3 5 15, 3 2 6 7, 33,750 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, కాస్ట్ ప్రైస్ 33,750 రూపాయలు ఫ్రెండ్స్. ఈ 33,750 రూపాయలకి ఆ వర్తకుడు కొని 33.1/3% అంటే 3 వంతుల్లో 1 వంతు లాభం పొంది దాన్ని 45,000 రూపాయలకి అమ్మాడు ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? తక్కువగా కొన్నాడు, లాభానికి అమ్మితే 45,000 రూపాయలకి అయింది ఫ్రెండ్స్. ఇవి బేసిక్స్ ఫ్రెండ్స్, ఎగ్జామ్కి వస్తున్నాయని కాదు, బట్ ఇవి పునాదురాళ్ళు అన్నమాట. అంటే మనకి ఇవి బాగా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తర్వాత సమ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎస్పీ ఇచ్చాడు. వాడు ఎంత ఇచ్చాడు అంటే 65,000 రూపాయలు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఎస్, తర్వాత ఏమి ఇచ్చాడు అంటే 30% ప్రాఫిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. 30% ప్రాఫిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో సిపి ఎంత అని అడిగాడు ఫ్రెండ్స్. వాడు ఏమడిగాడు ఫ్రెండ్స్? ఇక్కడ సిపి అడిగాడు. సో చూసుకుంటే కనుక మనకి సిపి కావాలి. ఎస్, 30% ప్రాఫిట్ అంటే మీకు తెలుసు ఎస్పీ 130/100. 130/100 ఎలా రాసుకోవచ్చు అంటే 13/10గా రాసుకోవచ్చు, 13/10గా రాసుకోవచ్చు. బట్ మనకు కావాల్సిన సిపిఎస్పీనా? సిపి కావాలి. మనకు కావాల్సిన ఏం కావాలి? సిపి కావాలి. సిపి కావాలంటే ఏం చేయాలంటే మనం రెసిప్రోకల్ చేయాలి. ఏం చేయాలి ఫ్రెండ్స్? రెసిప్రోకల్ చేయాలి. సో 10/13 ఇంటూ 65,000 రూపాయలు. 13 1 13 5. సో 50,000 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్? 50,000 రూపాయలు. సో చూడండి ఫ్రెండ్స్, 50,000 రూపాయలు కొని 30% గెయిన్ చేస్తూ 65,000 రూపీస్కి అది సోల్డ్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా మనం ముందుకు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనా? సో చూసుకుంటే తర్వాత వచ్చేసరికి ఎస్పీ అనేది 30,000 రూపీస్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మనకి. ఎస్పీ 30,000 రూపీస్. ఎస్, తర్వాత వచ్చేసరికి లాస్ వచ్చేసరికి 20% మెన్షన్ చేశాడు. అయితే సిపి కావాలి. చూడండి ఫ్రెండ్స్, లాస్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఎస్పీ తక్కువ అని అర్థం. లాస్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? ఎస్పీ తక్కువ. దేనికంటే తక్కువ? సిపి కంటే తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? సో లాస్ 20% ఈజ్ ఈక్వల్స్ టు 1/5. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం 5 రూపాయల నష్టపోతున్నాడు ఫ్రెండ్స్, 5 రూపాయల నష్టపోతున్నాడంటే అది 4 రూపీస్కి వెళ్తుందని అర్థం. 4 రూపీస్కి వెళ్తుంది, 4 రూపీస్కి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, 5 రూపాయల నష్టపోయాడు,
రూపాయలు నష్టపోతే రూపాయలు తేవయ్య తీసుకురా, రూపాయలు తీసుకురా, నష్టానికి అమ్మేస్తాను అంటాడు. అంటే ఎంత చేతిలో పెడతాడు? రూపాయలు చేతిలో పెడతాడు. సో ఈ 4/5 అనేది ఏంటి? ఈ 4/5 అనేది ఎస్పీ. కానీ మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది సిపి. సిపి కావాలంటే ఏం చేయాలి? రెసిప్రోకల్ చేయాలి. సిపి కావాలంటే ఏం చేయాలి? రెసిప్రోకల్ చేయాలి. సో 5/4 ఇంటూ 30,000 రూపీస్. 5/4 ఇంటూ 30,000 రూపీస్. 4 ఏళ్ళు 28, రిమైండర్ 2 పక్కన 0, 4 5 20 పక్కన 0. సో 5 0 0 5 0 0, 5 5 25, 2 5 ఏళ్ళ 35, 37,500 రూపీస్. ఏంటి ఫ్రెండ్స్ ఇది? 37,500 రూపీస్ అనేది సిపి. చూడండి ఫ్రెండ్స్, 37,500 రూపాయలకి కొని 20% లాస్ అయిపోయి 30,000 రూపీస్ అమ్మేస్తున్నారు. అంటే ఎక్కువగా కొని తక్కువగా అమ్ముతున్నాడంటే అది లాసే. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీకు షార్ట్ కట్ పార్టీ ఫ్రెండ్స్. ఒకసారి కీన్గా అబ్జర్వ్ చేయండి. మీకు కీన్గా అబ్జర్వ్ చేస్తే కనుక వాట్ ఈజ్ వాట్ అనేది మనకి బాగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సమ్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎస్పీ 63,000 రూపాయలు, లాస్ 14.2/7%. దెన్ సిపి వాచ్. సిపి ఎంత అని అడిగాడు ఫ్రెండ్స్. దెన్ సిపి ఎంత అని అడిగాడు ఫ్రెండ్స్. ఎస్, 14.2/7 అనేది దేనికి సమానం? 1/7కి సమానం. 14.2/7 దేనికి సమానం? 1/7కి సమానం. 7 రూపాయల్లో రూపాయి నష్టపోతున్నాడు. 7 రూపాయలు రూపాయి నష్టపోతున్నాడంటే అది 6 రూపాయలకి వెళ్తుందని అర్థం. సో ఫ్రెండ్స్, ఎస్పీ కావాలంటే 6/7. ఎస్పీ కావాలంటే 6/7. కానీ మనకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్? సిపి అంటే 7/6. ఏం చేస్తాం? న్యూమరేటర్ బికమ్స్ డినామినేటర్, డినామినేటర్ బికమ్స్ న్యూమరేటర్. వ్యవహారాన్ని తారుమారు చేస్తాం. దాన్ని తెలుగులో వ్యుత్క్రమ పద్ధతి అంటారు. వ్యుత్క్రమ పద్ధతి అంటారు. సో 63,000 రూపాయలు ఫ్రెండ్స్. 6 10 60, శాసము 3 పక్కన 0, 30, 6 5 30 పక్కన 2 0, 10,500 రూపీస్. 7 0 0 7 0 0 7 5 35 3. సో చూసుకుంటే కనుక 7 1 7, 73,500 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, 73,500 రూపాయలకి వస్తువు కొని ప్రతి 7 పార్ట్లలో ఒక పార్ట్ మోసపోయి నష్టపోయి 63,000 రూపాయలకి అమ్మేశాడు ఫ్రెండ్స్. ఎక్కువ కొన్నాడు, తక్కువ అమ్మేశాడు, లాస్ చూపించాడు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. SP is equal to 40,000 rupees. Loss 37.5%. Then CP is equal to question mark. Then CP is equal to question mark. 37.5% దేనికి సమానం ఫ్రెండ్స్? 3/8కి సమానం ఫ్రెండ్స్. ఎలా అంటే ఆల్రెడీ మీకు పర్సంటేజ్ సీక్వెన్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. 12.5% 1/8కి సమానం ఫ్రెండ్స్. 37.5% ఏమవుతుందంటే 12కి 3 టైమ్స్ చేయాలి. 36, 3 అర్ధలు రూపాయిన్నర, 3 అర్ధలు రూపాయిన్నర, 36 ప్లస్ రూపాయిన్నర 37.5. సో దీన్ని 3 టైమ్స్ చేస్తే దీన్ని కూడా 3 టైమ్స్ చేయాలి. సో 3/8. 12.5% అనేది 1/8 అవుతుంది. ఎందుకంటే 25% అనేది 1/4, 50% అనేది 1/2, 100% అనేది 1, 100% 1, 50% 1/2, 25% 1/4. 25%లో సగం 12.5%. 12.5% అంటే కనుక 25%లో సగం 1/4 ప్లస్ సగం 1/8 అవుతుంది. 12.5%కి 37.5% కంపారిజన్ ఎట్లా అంటే కనుక 3 టైమ్స్ చేసుకోవాలి. ఇది 3/8 ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక ఈ 3/8 అనేది ఇక్కడ విషయం ఏంటంటే, ఈ 3/8 అనేది ఏంటంటే మనకి సిపి కావాలి. సిపి కావాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? సిపి కావాలంటే మనకి రెసిప్రోకల్ చేయాలి. అంటే 8/3 ఇంటూ, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ప్రతి 8 రూపాయలు 3 రూపాయలు నష్టపోయాడు. ప్రతి 8 రూపాయలు 3 రూపాయలు నష్టపోయాడంటే అది ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 5/8 వస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఎస్పి. 5/8 వచ్చేది ఎస్పి. కానీ మనకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్? సిపి. సో సిపి కావాలంటే 8/5. 8/5 ఇంటూ 40,000 రూపీస్. ఎస్, 5 1 5 5 25. సారీ, 5 1 5 8 40. ఎస్, 64,000 రూపీస్ ఫ్రెండ్స్.
64,000 సిపి ఎంత అంటే 64,000 రూపాయలు. కావాలంటే మీరు ప్రొసీజర్ చేసుకోండి ఫ్రెండ్స్. 64,000 రూపాయలకి ఒక వ్యక్తి కొని 37.5% నష్టపోయి అది 40,000 రూపాయలకి అమ్మేశాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక 12 ప్రాబ్లమ్స్ ఇవి చెప్పాను ఫ్రెండ్స్. ఈ 12 ప్రాబ్లమ్స్ కూడా మీకు బేసిక్సే. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇచ్చే క్వశ్చన్స్ నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి 13వ సమ్ అనేది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఈ 13వ సమ్ అనేది నేను ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ వన్ పర్సన్ సోల్డ్ 2 ఐటమ్స్, ఇఫ్ వన్ పర్సన్ సోల్డ్ 2 ఐటమ్స్, ఈచ్ వన్ at 60,000 rupees for one item, he got 20% profit, and on another item he got 20% loss. Then the whole transaction finally he got the profit or loss. How much percentage? Question mark. చూసుకుంటే కనుక ఒక వ్యక్తి అనేది 2 వస్తువులను అమ్మేశాడు. ఒక్కొక్కటి 60,000 రూపాయలకి అమ్మేశాడు. ఒకటి 60,000 రూపాయలకి అమ్మడంలో 20% లాస్ వచ్చింది. ఇంకొకటి 60,000 రూపాయలకి అమ్మడంలో 20% గెయిన్ వచ్చింది. మొత్తానికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని అడిగాడు ఫ్రెండ్స్. చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. SP1 ఒక ట్రాన్సాక్షన్లో 20% గెయిన్ వచ్చింది. 120% is equals to 60,000 rupees. సో CP1 100% is equals to CP1 100% is equals to less expectation ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, SP2 రెండో వ్యాపారంలో 20% లాస్ వచ్చింది. 80% is equals to 60,000 rupees. చూడండి ఫ్రెండ్స్, ఒక సందర్భంలో 20% గెయిన్ వచ్చింది. 20% గెయిన్తో అమ్మాడు, 60,000 రూపాయలకి అమ్మాడు. 20% లాస్ అమ్మాడు, 60,000 రూపాయలకి అమ్మాడు. సో చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, CP2 100% ఈజ్ గివ్స్ టు మోర్ ఎక్స్పెక్టేషన్ లెస్ ఎక్స్పెక్టేషన్. అంటే కనుక 80తో 100 పోలిస్తే 100 అనేది ఇక్కడ ఎక్కువ. దీనికంటే ఇది ఎక్కువ కాబట్టి యారో మార్క్ పైకేసాం. దీనికంటే ఇది తక్కువ కాబట్టి యారో మార్క్ కిందకేసాం. ఫ్రెండ్స్ మీకు తెలుసు యారో మార్క్ కిందకేస్తే లెస్ బై మోర్. మీకు తెలుసు యారో మార్క్ పైకేస్తే మోర్ బై లెస్. ఎస్, సో ఇక్కడ చూసుకుంటే లెస్ బై మోర్ కాబట్టి 100/120 60,000 రూపీస్. 25 100, 26 120, 6 1 6 10. సో 50,000 రూపీస్ అనేది ఇక్కడ CP1. సో చూసుకుంటే కనుక 100% అనేది చూసుకుంటే కనుక 100/80 ఇంటూ 60,000 రూపీస్. 25 100, 24 80, 4 1 4 15. చూడండి ఫ్రెండ్స్, 5 15 75,000 ఫ్రెండ్స్. ఇది CP2. ఓకేనా ఫ్రెండ్స్, ఇది CP1 అంటే ఇక్కడ 50,000 రూపాయలు, ఇది 75,000 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఒక సందర్భంలో కాస్ట్ ప్రైస్ ఎంత పడిందంటే 50,000 రూపాయలు పడింది ఫ్రెండ్స్. వేరే సందర్భంలో ఎంత పడిందంటే 75,000 రూపాయలు పడింది ఫ్రెండ్స్. సో 50,000 రూపాయలు, 75,000 రూపాయలు, మొత్తం ఓవరాల్ CP ఎంత అవుతుందంటే ఫ్రెండ్స్ 1,25,000 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఐటమ్ అనేది 60,000 రూపాయలకి అమ్మేశాడు. ఈ ఐటమ్ కూడా 60,000 రూపాయలకే అమ్మేశాడు. అంటే రెండు ఎంతకు అమ్మాడంటే 1,20,000 రూపీస్ అమ్మేశాడండి ఆ పర్సన్ అనేవాడు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, 1,20,000 రూపాయలకి కొని 1,20,000 రూపాయలకి అమ్మేశాడు. 1,20,000 రూపాయలకి కొని 1,25,000 రూపాయలకి కొని 1,20,000 రూపాయలకి అమ్మేశాడు. అంటే ఎంత లాస్లో అమ్ముతున్నాడు ఫ్రెండ్స్? ఇక్కడ ఎంత లాస్లో అమ్ముతున్నాడు అంటే 5,000 రూపీస్ లాస్లో అమ్ముతున్నాడు. లాస్లో అమ్మితే లాస్ పర్సంటేజ్ వస్తుంది. సో 5,000 రూపీస్ లాస్ బై కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ చెప్పండి, ఇక్కడ 1,25,000 రూపీస్ ఇంటూ 100. ఎస్, సో చూసుకుంటే 5,000లో 3 సున్నాలు, ఇందులో 3 సున్నాలు పోతే కనుక పోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 25 4 100, 25 5 125. సో 5కి క్యాన్సిలేషన్ అయిపోతే కనుక 4% లాస్. ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 4% లాస్. ఇది మనకి పక్కా ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఒకసారి షార్ట్ కట్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. $20 గెయిన్తో అమ్మాడు +20, 20% లాస్తో అమ్మాడు -20,
ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్. 2 సున్నాలు పెట్టేస్తే కనుక ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2s are 4% మైనస్ అంటే 4% లాస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 4% లాస్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ మరొకసారి చెప్పడం జరుగుతుంది. 20% గెయిన్తో అమ్మాడు అంటే 120%, 20% లాస్తో అమ్మాడంటే 80%. అలాగే చూసుకుంటే 100% అని సిపి కావాలంటే లెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే 100% అంటే కనుక లాస్ అయిపోయాడు కాబట్టి మోర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే కనుక తక్కువ బై ఎక్కువ చేసుకుంటే 50,000 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఎక్కువ బై తక్కువ చేస్తే 75,000 వచ్చింది. ఓవరాల్ సిపి ఎంత అవుతుందంటే 1,25,000 రూపాయలు అవుతుంది. ఓవరాల్ ఎస్పీ ఏమవుతుందంటే 1,20,000 రూపాయలు అవుతుంది. మరి ఎంత లాస్ అయిపోయాడు ఫ్రెండ్స్ అంటే 5,000 రూపాయలు లాస్ అయిపోయాడు. ఎంత మీద లాస్ అయిపోయాడంటే నష్టముపై కొనగల, డిపెండ్ ఆన్ కొనగల. మర్చిపోకూడదు ఫ్రెండ్స్, నష్టం మెన్షన్ చేస్తే నష్టముపై కొనగల, లాభం మెన్షన్ చేస్తే లాభముపై కొనగల. ఓకేనా ఫ్రెండ్స్, ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది కనుక. సో 5,000 బై 1,25,000 అమలు చేస్తే క్యాన్సిలేషన్లో 4% లాస్ వచ్చింది. అలాగే షార్ట్ కట్కి వస్తే 20% గెయిన్ కమ్మాడు కాబట్టి +20, 20% లాస్ కమ్మాడు కాబట్టి -20, బై 100 చేస్తే 4% లాస్. ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. 14th సమ్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ If one person purchased 2 items, ఒక వ్యక్తి 2 ఐటమ్స్ కొన్నాడు. గతంలో లెక్క 2 ఐటమ్స్ అమ్మాడు, ఇందులో కొన్నాడు. ఈచ్ వన్ ఎట్ 30,000 రూపీస్. ఈచ్ వన్ ఎట్ 30,000 రూపీస్ అంటే 2 ఐటమ్స్ కొన్నాడు, ఒక్కొక్కటి 30,000 రూపాయలు కొన్నాడు. ఫర్ వన్ ఐటమ్ హీ గాట్ 10% ప్రాఫిట్ అండ్ అదర్ ఐటమ్ హీ గాట్ 10% లాస్. ఒక వ్యక్తి 10% ప్రాఫిట్కి అమ్మాడు, రెండో వ్యక్తి 10% లాస్కి అమ్మాడు. ఓకేనా ఫ్రెండ్స్, దెన్ ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్ ఫైనలీ హీ గాట్ హౌ మచ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్. మొత్తానికి ఏంటంటే 10% ప్రాఫిట్కి అమ్ముతూ 10% లాస్కి అమ్మితే అతనికి నష్టం వస్తుందా లాభం వస్తుందా అన్నాడు ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్ అనేది బోర్డు మీద ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. బోత్ మీడియాలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక వ్యక్తి 2 ఐటమ్స్ కొన్నాడు. ఎంత కొన్నాడు అంటే ఒకటి 30,000 రూపాయలు కొన్నాడు, 2 ఎంత కొన్నాడు 60,000 రూపీస్ కొన్నాడు. ఒక దాని మీద వ్యాపారంలో 10% లాస్ అవుతున్నాడు, ఇంకో దాని వ్యాపారంలో 10% గెయిన్ అవుతున్నాడు. ఓవరాల్గా నష్టమా లాభమా అనేది ప్రొసీజర్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ పైన షార్ట్ కట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇందాక లెక్కలో ఎస్పీ అండి, ఇప్పుడు లెక్కలో సిపి. గమనించండి ఫ్రెండ్స్, అక్కడ తేడా గమనించండి. సిపి ఆల్వేస్ 100% ఈజ్ ఈక్వల్స్ టు 30,000 రూపీస్. ఎస్, SP1 ఎంతంటే కనుక చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ 10% లాస్ అయ్యాడు అంటే 110% ఫ్రెండ్స్. సో మోర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ. అలాగే చూడండి ఫ్రెండ్స్, CP2 అనేది 100% ఫ్రెండ్స్. CP2 అనేది 100% ఫ్రెండ్స్. సో SP2 అనేది ఇక్కడ చూసుకుంటే కనుక 10% లాస్ అయ్యాడంటే 90%. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి 30,000 రూపాయలకి కొన్నాడు. ఇక్కడ 30,000 రూపాయలు, ఇక్కడ 30,000 రూపాయలే. బట్ ఇక్కడ వచ్చేసరికి 90% వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి 110%. ఇక్కడ వచ్చేసరికి లెస్ ఎక్స్పెక్టేషన్, ఇక్కడ వచ్చేసరికి మోర్ ఎక్స్పెక్టేషన్. చూడండి కదా, చూడండి ఇక్కడ యారో మార్క్స్ని బట్టి మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. యారో మార్క్స్ వచ్చేసరికి గమనించండి, ఇక్కడ 110 అంటే 100 కంటే ఎక్కువ కాబట్టి మోర్, ఇక్కడ 100 కంటే 90 తక్కువ లెస్ కాబట్టి లెస్ మార్క్, కిందకు వచ్చింది. యారో మార్క్ పైకి వేస్తే మోర్ బై లెస్ అనే విషయం మీకు తెలుసు, యారో మార్క్ కిందకి వేస్తే లెస్ బై మోర్ అనే విషయం మీకు తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్, సో చూసుకుంటే మోర్ బై లెస్ అంటే 11/10 ఇంటూ 30,000 రూపాయలు. ఎస్, సో చూసుకుంటే అలాగే చూడండి లెస్ బై మోర్ అంటే 9/10 ఇంటూ 30,000 రూపీస్. ఎస్, సో చూసుకుంటే ఇందులో 0 పోతుంది. 11/3 33,000 రూపాయలు. దిస్ ఈజ్ SP1. అలాగే SP2 చూస్తే కనుక 27,000 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ SP2 ఫ్రెండ్స్. SP2 ఫ్రెండ్స్. ఎస్, SP1 33,000 రూపాయలు, SP2 27,000 రూపాయలు. ఓవరాల్ SP ఏమవుతుందంటే ఫ్రెండ్స్ 60,000 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్ SP ఏమవుతుంది 60,000 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్.
ఓవరాల్ సిపి ఎంత అవుతుందంటే కనుక 60,000 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. సిపి 60,000 రూపాయలే, ఎస్పి కూడా 60,000 రూపాయలే. సిపి ఎంతో, ఎస్పి అంతే. అంటే ఇక్కడ చూసుకుంటే నో లాస్ నో గెయిన్, లాభం లేదు నష్టం లేదు. బికాజ్ ఆఫ్ షార్ట్ కట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. షార్ట్ కట్ 10% గెయిన్ కమ్మేటప్పుడు 10% లాస్ అమ్మేటప్పుడు, 10% గెయిన్ కమ్మేటప్పుడు 10% లాస్ కమ్మేటప్పుడు యాక్చువల్గా బయట వచ్చేసండి, ఇబ్బంది లేదు. షార్ట్ కట్ ఏంటంటే గెయిన్ కమ్మాడు కాబట్టి +10, లాస్ కమ్మాడు కాబట్టి -10. సో 0/2 అంటే 0 ఫ్రెండ్స్. 0 ఎప్పుడైతే వచ్చిందంటే నో లాస్ నో గెయిన్. ఓకేనా ఫ్రెండ్స్, లాభం లేదు నష్టం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎ మ్యాన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ ఫర్ 60,000 rupees. He got on one he got 10% gain and other he lost 10%. Find the overall loss or gain ante 1% loss. A man sold 1,20,000 rupees each. On one he got 30% gain, 30% loss. Overall loss or gain 9% loss because of +13 into -13 by 100. అలాగే ఇందులో +10 into -10 by 100. సో +10 into -10 by 100 అంటే -1 అంటే 1% లాస్, -9 అంటే చూసుకుంటే కనుక 9% లాస్. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఏ మ్యాన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ 1,00,000 rupees each. On one he got 40% gain and other he lost 40% loss. Find the overall loss or gain అంటే కనుక 16% లాస్. ఎలాగంటే +40 into -40 by 100. సో -16 వస్తుంది ఫ్రెండ్స్. -16 అంటే లాసు. ఒకవేళ +16 వస్తే కనుక గెయిన్ వస్తుంది, ప్లస్ రాదు. ఎందుకంటే మనం చేసే షార్ట్ కట్ అలాంటిది. ఎప్పుడు ఈ షార్ట్ కట్ చేస్తామంటే ఏ మ్యాన్ సోల్డ్ సెల్లింగ్ అనే మాట వచ్చినప్పుడు చేస్తాం ఫ్రెండ్స్. దీనికి ముందే లెక్క గురించి చెప్పాను ఫ్రెండ్స్. ఈ లెక్క ఏంటంటే ఏ మ్యాన్ పర్చేజ్ ఆర్ బాట్ ఆర్ బైస్. ఏ మ్యాన్ బైస్ 2 ఆర్టికల్స్ 40,000 rupees each. On one he gains 10% and other he lost 10%. Find the overall loss or gain అంటే no loss no gain. A man purchased 2 articles 1,20,000 rupees each. On one he gains 30% and other he lost 30%. Overall loss or gain no loss no gain because of purchase or buys or bought తో స్టార్ట్ అయితే కనుక ఈక్వల్ పర్సంటేజ్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఓకేనా ఫ్రెండ్స్. సెల్లింగ్ అనేది ఏంటంటే ఈక్వల్ పర్సంటేజ్ ఉండాలి. అంటే లాభానికి ఎంత కమ్మాడో నష్టానికి కూడా అంతగా అమ్మాలి. అలాంటప్పుడు నో లాస్ నో గెయిన్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దట్స్ ఇట్, నో డౌట్ అట్ ఆల్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 సమ్స్ యొక్క క్లారిటీ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బట్ రిపీటెడ్గా చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఒకసారి చెప్తే మీకు అర్థం కాదు, బట్ ఇదే వీడియో మీరు చూసుకుంటే కనుక రిపీటెడ్గా చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సమ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎస్, 1 person purchased 2 items. ఒక వ్యక్తి 2 వస్తువులు కొన్నాడు ఫ్రెండ్స్. ఈచ్ వన్ at 60,000 rupees. On selling one item he got 20% profit and another item he got 25% loss. Then on the whole transaction finally he got how much profit or loss percentage. ఒక వ్యక్తి 2 వస్తువులు ఎంత కొన్నాడు అంటే ఒక్కొక్కటి 60,000 రూపాయలు కొన్నాడు, 2 కలిపి 1,20,000 రూపాయలు కొన్నాడు. ఒక దాని మీద ఎంత వచ్చిందంటే 20% గెయిన్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో దాని మీద ఎంత వచ్చిందంటే 25% లాస్ వచ్చింది. ఒక దాని మీద 20% గెయిన్ వచ్చింది, రెండో దాని మీద 25% లాస్ వచ్చింది. సో +20 -25 by 100 అంటే కనుక -5/2. -5/2 అంటే దాని అర్థం -2.5% లాస్. ఓకేనా ఫ్రెండ్స్, 2.5% లాస్ ఫ్రెండ్స్. ఇలా షార్ట్ కట్ చేసుకోవాలి. మరి ప్రొసీజర్ ఎలా చేయాలో కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రొసీజర్ ఒక మెథడ్ చెప్పడం జరిగింది, కావాల్సి ఇంకోసారి చెప్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, 2.5% లాస్ షార్ట్ కట్. ఓకే, ప్రొసీజర్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఎంత కొన్నాడు? 60,000 రూపాయలు కొన్నాడు ఫ్రెండ్స్. CP1 100% is equals to 60,000 rupees. అలాగే చూడండి అమ్మా, CP2 అనేది
100% is given to 60,000 rupees. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసుకుంటే కనుక విషయం ఏంటంటే ఒక దాని మీద ఎంత వచ్చిందంటే చూసుకుంటే 20% గెయిన్ వచ్చింది, రెండో దాని మీద 25% లాస్ వచ్చింది. ఒక దాని మీద 20% గెయిన్ వచ్చిందంటే కనుక SP1 120%. ఓకేనా ఫ్రెండ్స్? రెండో దాని మీద ఎంత లాస్ వచ్చింది? 25% లాస్, అంటే 75% లాస్. ఓకేనా ఫ్రెండ్స్? 75% లాస్. I mean 25% లాస్ బికమ్స్ SPI అనేది 75% వస్తుంది. లాస్ అనేది 100లో తీసేయాలి, ప్రాఫిట్ అనేది 100 కలపాలి. సో ఇక్కడ మోర్, సో ఇక్కడ లెస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 120/100 అనేది చూసుకోవాలి. ఫైనల్గా ఇది 6/5 అవుతుందని మీకు చెప్పాను, ఇంటూ 60,000 రూపీస్. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 75/100 అంటే 3/4 ఇంటూ 60,000 రూపీస్. సో చూసుకుంటే 5 ఒకట్లో 5 12, ఇది 72,000 ఫ్రెండ్స్. 4 ఒకట్లు 4 15, 45,000 ఫ్రెండ్స్. సో ఇది SP2, ఇది SP1, ఇది SP1, ఇది SP2. సో చూసుకుంటే ఇది 72,000 రూపాయలు, ఇది 45,000 రూపాయలు. ఓవరాల్ SP ఏమవుతుందంటే కనుక చూసుకుంటే 5 2 7, పక్కన 3 సున్నాలు కామన్, 7 4 11, అంటే చూసుకుంటే 1,17,000 రూపాయలకి అమ్మేశాడండి. మరి ఎంత కొన్నాడు సార్ వాడు? 1,20,000 రూపాయలకి కొన్నాడు సార్ వాడు. ఏంటి 1,20,000 రూపాయలు కొని 1,17,000 రూపాయలకి అమ్మేస్తున్నాడంటే లాస్ అమ్ముతున్నాడా, ప్రాఫిట్ అమ్ముతున్నాడా? లాస్కే అమ్ముతున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ కొన్నాడు, తక్కువ అమ్మేస్తాడు. ఎంత లాస్ అమ్ముతున్నాడు? ఎస్, లాస్ పర్సంటేజ్ వస్తుంది. లాస్ అమ్మాడు కాబట్టి లాస్ పర్సంటేజ్. 3,000 నష్టపోయాడు. సో నష్టము బై కొనగల ఫార్ములా లాస్ బై సిపి. సో సిపి 1,20,000 రూపీస్ ఇంటూ 100. ఎస్, చూడండి ఫ్రెండ్స్, పైన 3 సున్నాలు ఉన్నాయి, కింద 3 సున్నాలు తీసేస్తాం. ఎస్, ఇది 120 ఫ్రెండ్స్. 26 25. ఎస్, 3 ఒకట్లు 3 2. సో చూసుకుంటే కనుక 5/2 అంటే 2.5% లాస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ప్రొసీజర్ అండి ఫ్రెండ్స్. దీని ముందు చెప్పింది షార్ట్ కట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సమ్ చేద్దాం ఫ్రెండ్స్. If the cost price of 10 items equals to selling price of 15 items, then find the profit or loss percentage. అంటే దీని అర్థం ఏంటంటే 10 వస్తువులు కొనవలు ఎంత పడిందో 15 వస్తువులు అమ్మేవాళ్ళు అంతే పడింది ఫ్రెండ్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే 10 రూపాయలకి 10 అరటికాయలు కొన్నాడు, 10 రూపాయలకి 10 అరటికాయలు కొన్నాడు. అదే 10 రూపాయలకి 15 అరటికాయలు అమ్ముతున్నాడు అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్? 10 ఐటమ్స్ కాస్ట్ ఎంతో 15 ఐటమ్స్ SP. అంటే 10 అరటికాయలు కొని వాడు 15 అమ్మేస్తుంటే లాస్ వస్తుంది కదా? లేదు. మనకి కాన్సెప్ట్ వైజ్గా కావాలంటే కనుక సింపుల్గా లాస్ వస్తుందని మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఎవరైనా సరే తక్కువగా కొని తక్కువ డబ్బులకు కొని ఎక్కువ డబ్బులకు అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. అలాగే వస్తువుల పరంగా చూసుకుంటే యాపిల్స్ కానీ, అరటిపళ్ళు కానీ, లేదంటే ఇంకా నారింజ పళ్ళు కానీ ఏమైనా చూసుకుంటే కనుక మనకి వాడు తక్కువ కాయలు కొని అలాగే అదే డబ్బులకి తక్కువ కాయలు అమ్మాలి. అంటే అవి చూసుకుంటే 10 కాయలు కొన్నాం, ఇక్కడ 8 కాయలు 9 కాయలు అమ్మితే మనకు లాభం వస్తుంది. 10 కాయలు అమ్మేస్తే నష్టం రాదు, లాభం రాదు. 11 కాయలు అమ్మేస్తే నష్టం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూసుకుంటే 10 ఐటమ్స్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 15 ఐటమ్స్ SP సెల్లింగ్ ప్రైస్. 15 ఐటమ్స్ సెల్లింగ్ ప్రైస్. 10 ఆర్టికల్ కొన్నది ఎంతో చెప్పడమా? 15 ఆర్టికల్ అమ్మిన వేల అంతే. సో చూసుకుంటే ఇక్కడ SP అనేది డివైడ్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఎడమవైపు వస్తే డివైడ్ చేస్తుంది. CP/SP ఈజ్ ఈక్వల్ టు 15/10. 5 3 5 2. చెప్పండి ఫ్రెండ్స్, 3 రూపాయలు కొని 2 రూపాయలకు అమ్ముతున్నాడంటే నష్టమే కదా? సో లాస్. లాస్ లాస్ అంటే ఇక్కడ చూడండి ఎంత లాస్. ఇక్కడ 2 రూపాయలకు అమ్ముతున్నాడు, 3 రూపాయలకు కొని, అంటే ఎంత లాస్ అవుతున్నాడు? ఇక్కడ 1 వంతు లాస్ అవుతున్నాడు బై కాస్ట్ ప్రైస్. సో 33.3% లాస్. ఇది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క క్వశ్చన్ అనేది మీకు పక్కనే నోటీస్ అయ్యింది ఫ్రెండ్స్. తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎస్,
ఫ్రెండ్స్. If the CP of 10 items is 15 rupees and the CP of 15 items is 20 rupees, then find the profit or loss percentage question mark. అంటే దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి 10 వస్తువులు కొనగా 15 రూపాయలకి కొంటున్నాడు, 10 వస్తువులు 15 రూపాయలకి కొంటున్నాడు. అదే చూసుకుంటే కనుక 15 వస్తువులు అనేది మనకి 20 రూపాయలకి అమ్ముతున్నాడు ఫ్రెండ్స్. 15 వస్తువులు ఎందుకు అమ్ముతున్నాడు? 20 రూపాయలకి అమ్ముతున్నాడు. అయితే చూసుకుంటే కనుక మనకి లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 10 ఐటమ్స్ కొనగల 15 రూపాయలు ఫ్రెండ్స్. 10 ఐటమ్లు కొనగల 15 రూపాయలు అండ్ 15 ఐటమ్ల అమ్మిన వెల 20 రూపాయలు. 15 ఐటమ్లు అమ్మిన వెల 20 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, 10 ఐటమ్స్ కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 15 రూపీస్, 15 ఐటమ్స్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 20 రూపీస్. సో సిపి అనేది కావాలంటే 15/10 ఫ్రెండ్స్. అలాగే ఎస్పి కావాలంటే కనుక ఫ్రెండ్స్ 20/15. 5 మూల 15, 5 2 10, 5 4 20, 5 మూల 10. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిపి, దిస్ ఈజ్ ఎస్పి. ఇది 3/2 ఫ్రెండ్స్, ఇది 4/3 ఫ్రెండ్స్. ఈ క్లాస్ ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్లో కూడా విన్నాం ఫ్రెండ్స్. విన్నాల్లో ఫ్రాక్షన్స్లో మనం ఏది పెద్దదో ఏది చిన్నదో మనం పోల్చుకోకపోవచ్చు. యాక్చువల్గా ఇదే పెద్దదని తెలుస్తుంది, ఎందుకంటే న్యూమరేటర్తో పోలిస్తాం న్యూమరేటర్ పెద్దది, డినామినేటర్తో పోలిస్తే డినామినేటర్ పెద్దది. లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే కనుక క్రాస్ మల్టిప్లైయింగ్ ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్. 3 మూల 9, 2 4 8. చూడండి ఫ్రెండ్స్, చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 9 రూపాయలకి కొని 8 రూపాయలకి అమ్ముతున్నాడు. 9 రూపాయలకి కొని 8 రూపాయలకి అమ్ముతున్నాడు ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా? 9 రూపాయలకి కొని 8 రూపాయలకి అమ్ముతున్నాడు అంటే ఖచ్చితంగా మనకేమొస్తుంది ఫ్రెండ్స్? లాసే వస్తుంది. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి. ఎంత లాస్ అవుతున్నాడు? 1 రూపీ లాస్ అవుతున్నాడు. 9 రూపాయలకి కొని 8 రూపాయలకి అమ్ముతున్నాడు అంటే 1 రూపీ లాస్ అవుతున్నాడు. 1/9 into 100. సో 11 and 1/9% లాస్. ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మరి దీన్ని షార్ట్ కట్ ఎలా చేసుకుంటాం అనేది ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఎస్, 10 ఐటమ్లు కొన్న వేల 15 రూపాయలు, 15 ఐటమ్లు అమ్మిన వేల 20 రూపాయలు. సో అంచెముల లబ్ధం ఎస్పి, మధ్యముల లబ్ధం సిపి. అంచెముల లబ్ధం ఎస్పి, మధ్యముల లబ్ధం సిపి. ఎప్పుడైనా సరే సార్ మరి వేరే వాళ్ళు ఇస్తే అప్పుడు మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పళ్ళ కొట్టు దగ్గరికి వెళ్ళి లేదంటే ఒక కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి వస్తువులు అడిగితే సార్ కేజీ ఎంత అని అడుగుతాం, లేదా డజన్ అరటిపళ్ళు ఎంత అని అడుగుతాం. 10 ఐటమ్లు కొనగల 15 రూపాయలు. అంతే తప్పితే 20 రూపాయల డబ్బులకి ఎన్ని వస్తాయో అని ఇచ్చేయండి అని అనం కదా. అలా అంటే వీళ్ళకి 2 పళ్ళు ఇస్తే సరిపోతుంది, లేదా 3 పళ్ళు ఇస్తే సరిపోతుంది, వీడు వెళ్ళిపోతాడు, ఈ ఆకు తీరిపోతుంది అని ఒక కన్క్లూజన్కి వస్తారు అవతల వాళ్ళు. అయితే డజన్ అడగాలి, లేదా కేజీ అడగాలి, లేదా లీటర్ అడగాలి. ప్రామాణికంగా అడిగితే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైనా సరే ఏదైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు కేజీ ఎంత అని అడుగుతాం, లేదంటే కనుక లీటర్ అడుగుతాం, లేదంటే కనుక డజన్ అడుగుతాం. అంటే ఒక బేరం మాట్లాడేటప్పుడు మనం అడిగే విధానం అది. అంతే తప్పితే మామూలుగా నా దగ్గర ఒక 50 రూపాయలు ఉంది, ఎన్ని పళ్ళు వస్తాయండి అనడం కానీ, లేదా 50 రూపాయలకి ఎంత నూనె వస్తుంది అనడం కానీ, లేదా ఎన్ని పాలు వస్తాయని కానీ, లేదంటే ఎన్ని కేజీలు వస్తాయని మాట్లాడకూడదు. ప్రామాణికంగా మాట్లాడితే కనుక వర్కౌట్ అవుతుంది అన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఐటమ్స్ గురించి మాట్లాడి కాస్ట్ ప్రైస్ మాట్లాడాలి. ఎందుకంటే కొన్న తర్వాత అమ్మడం అనేది ఉంటుంది, అంతే తప్పితే అమ్మడం తర్వాత కొనడం అనేది ఉండదు. కొనడమే ఫస్ట్ ప్రయారిటీ, అమ్మడం అనేది సెకండ్ ప్రయారిటీ. కొనడం ఫస్ట్ ప్రయారిటీ, అమ్మడం సెకండ్ ప్రయారిటీ. సో 10 ఐటమ్లు కొనగల 15 రూపాయలు, 15 ఐటమ్లు అమ్మిన వల్ల 20 రూపాయలు. అలా రాసుకోవాలి ఫ్రెండ్స్, ఆర్డర్గా రాసుకోవాలి. సో చూసుకుంటే కనుక అంచెముల అర్థం ఎస్పి. అంచెముల అర్థం అంటే ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఇంగ్లీష్లో. ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ వచ్చేసరికి 200 రూపీస్. మీల్స్ ప్రోడక్ట్ వచ్చేసరికి సిపి. మీల్స్ ప్రోడక్ట్ సిపి అంటే 225 రూపీస్. సో ఇది 225 రూపీస్ కొని 200 రూపీస్కి అమ్మేస్తున్నాడు. ఎంతకు అమ్మేస్తున్నాడు, ఎంత లాస్ అమ్మేస్తున్నాడు అంటే 25 రూపీస్ లాస్కే అమ్మేస్తున్నాడు. ఎందుకంటే వాడు ఎక్కువకి కొన్నాడు, తక్కువకి అమ్ముతున్నాడు. సో 25/225 into 100. సో 25 క్యాన్సిల్ చేయకూడదు ఫ్రెండ్స్. 25 1, 25 9. ఓకేనా ఫ్రెండ్స్. 100/9 అంటే కనుక ఫ్రెండ్స్
బై 9 చూస్తే మీకు ఆల్రెడీ పర్సంటేజ్లో చెప్పాను విధానం అనేది. బై 9 చూస్తే 11/9, బై 11 చూస్తే 9/11. ఇవన్నీ కూడా పర్సంటేజ్లో నేను క్లాస్ చెప్పడం జరిగింది. బట్ యూట్యూబ్లో ఇంకా చెప్పలేదు. కానీ ఈ ట్రాజడీ మన భిన్న రూపం ఫ్రాక్షన్ చూసేసరికి మనం చెప్పేది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది 11/9% లాస్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదే మోడల్లో చూడండి ఫ్రెండ్స్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 items is 30 rupees and SP of 15 items is 40 rupees. Then find the profit or loss అని అడిగాడు ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్, బోర్డు మీద సమ్ అనేది ఉంది. 20 items కొన్న వేళ 30 రూపాయలు, 20 items కొన్న వేళ 30 రూపాయలు, 15 items అమ్మిన వేళ 40 రూపాయలు, 15 items అమ్మిన వేళ 40 రూపాయలు. సో అంచన లబ్ధం SP 800 రూపాయలు, మధ్యమ లబ్ధం సిపి 450 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, 450 రూపాయలకి కొని 800 రూపాయలకి అమ్మేస్తున్నాడంటే గెయిన్ కమ్ముతున్నట్టు ఫ్రెండ్స్. ఎంత గెయిన్ కమ్ముతున్నాడంటే 350 రూపీస్కి గెయిన్ కమ్ముతున్నాడు. సో చూసుకుంటే కనుక 0 గెట్స్ క్యాన్సిల్. 5 ఏళ్ళ 35, 5 9 45. సో 700/9 అయినా చూసుకుంటే 9 ఏళ్ళ 63, మళ్ళీ 9 ఏళ్ళ 63. సో 77 and 7/9% అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ గెయిన్ అవుతుంది ఫ్రెండ్స్. అదే షార్ట్ కట్ అయిపోయిన ప్రొసీజర్ మీరు చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1 కంప్లీట్ అయింది. పార్ట్ 2లోకి మళ్ళీ కాసేపులో మళ్ళీ మీకు విడుదల చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.